నమస్తే, నేను అక్షిత్. ఈరోజు మనతో మాట్లాడడానికి ఆకునూరి మురళి గారు ఉన్నారు. అసలు సార్ చెప్పండి, నిజంగానే కాళేశ్వరం కాగనీతకు వ్యతిరేకంగా నిర్మాణం జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా కేసీఆర్ ఒకవేళ అవినీతి జరిగినట్టయితే కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కాగు చాలా క్లియర్, మేమంతా చెప్తున్నదే కాగు కూడా చెప్పింది ఇప్పుడు. సో కాగ్ అంటే అది అఫీషియల్గా రాజ్యాంగపరమైన ఒక సంస్థ. అది అంటే ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఆడిటింగ్ చేసే వ్యవస్థ. అది రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ. వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఇంతకుముందు మేము చెప్తే సరే ఏదో మురళి సార్కి కోపం కేసీఆర్ మీద, ఎందుకంటే ఆయన సరే మంచి పోస్టింగ్ ఇవ్వలేదు అంటే ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి అని చెప్పేసి పక్కన పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు రాజ్యాంగపరమైన సంస్థ చెప్పింది చాలా క్లియర్గా, ఇది ఒక ప్రణాళికబద్ధంగా లోపభూయిష్ట ప్రాజెక్టు చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, తప్పుడు అమలు చేశారు, తప్పుడు కన్స్ట్రక్షన్ చేశారని చాలా కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తున్నారు చాలా క్లియర్గా. సో ఈ డెసిషన్ మేకింగ్ అనేది అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఈ డెసిషన్ మేకింగ్ కంటే ముందు మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తుమ్మిడిహట్టి అనే ప్రాజెక్టు పాత గవర్నమెంట్ దాన్ని గ్రౌండ్ చేసి అప్పటికే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా అయింది. అంటే ప్రాజెక్టు స్టార్ట్ అయింది. 9,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు కదా. సో చాలా పెద్ద డబ్బు అది. అలాంటి ప్రాజెక్టుని పక్కకు పడేసి రీడిజైనింగ్ పేరు మీద అంటే కమిషన్ల గురించి అన్నట్టుగానే మాట్లాడడం, అది కమిషన్ల గురించి చేసిండ్రు నాకు తెలుసు, మా అందరికీ తెలుసు, కానీ దాని గురించి అని చెప్పాను. కానీ ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్టుని ఆపేసి 9,000 కోట్ల రూపాయలని నువ్వు పక్కన పడేసి ఖర్చు పెట్టింది ఆల్రెడీ పక్కన పడేసి, అది మంచి ప్రాజెక్ట్ యాక్చువల్గా, అది ఇంజనీర్ డిజైన్ చేసిన ప్రాజెక్ట్. అది దాన్ని పక్కన పడేసి నువ్వు మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ ప్రాజెక్ట్ పనికి రాదనే దానికి తీసుకొచ్చి చేసినటువంటి నిర్ణయం ఎవరు చేశారు? ఇది కేసీఆర్ చేశారు నిర్ణయం. అది మన అందరికి, రాష్ట్రం అందరికీ తెలుసు. చిన్న పిల్లగానే చెప్తారు, ఈ రాష్ట్రంలో అంత పెద్ద ప్రాజెక్టే కాదు, చిన్న చిన్న డెసిషన్స్ కూడా కేసీఆర్ తీసుకుంటారనేది మన అందరికీ తెలుసు. ఆయన హెడ్ ఆఫ్ స్టేట్, ఆయనే మొత్తానికి, ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఆయనే హెడ్ ఆఫ్ ది స్టేట్ కాదు, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆయనే. సో అలాంటిది నిర్ణయం ఆయన తీసుకున్నదని క్లియర్ తెలిసిపోతుంది మనందరికీ. సో సహజంగా కూడా ఆ 9,000 కోట్ల రూపాయలు, ఈ 1,00,000 కోట్ల రూపాయలు, ఇంకా 52,000 కోట్ల రూపాయలు, ఇవన్నిటికీ ప్రధాన కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తే కోర్టు నిర్ణయం తీసుకుంటాయి ఫైనల్గా. సో డెఫినెట్గా ఆయన ఒక నిందితుడి కింద ఉండాల్సిందే ఇప్పుడు. సో అది కోర్టు పూర్తిగా నిర్ణయం తీసుకుంటారు కూడా, ఎందుకంటే డబ్బు చాలా పెద్ద ఎత్తున డబ్బు పోయింది కాబట్టి, ప్రజల డబ్బు. సరే, ఇక్కడ అది ఎంత సింపుల్ అది చేస్తారు, 3 పిల్లరే కదా, ఏముంది మళ్ళీ బాగు చేయొచ్చు, సింపుల్ అది చేస్తున్నారు కేటీఆర్ గారు, మీరు ఏమంటారు? ఇప్పుడు 3 పిల్లర్లు అనేది ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇల్లు కట్టినాము, ఆ ఇల్లుకి ఒక 30 పిల్లర్లు ఉంటాయి. కరెక్ట్ 30 పిల్లలది మధ్య 3 పిల్లలు కుంగిపోయింది అనుకోండి, ఆ ఇంట్లో ఉంటారా మీరు? సింపుల్ లాజిక్, ఎప్పుడు గుర్తుంది నెంబర్ 1. ఇది కూడా కాదు, ఇది ఒక పక్క రూమ్లో ఉండడానికి బాగానే ఉంది, ఇది అట్లా కాదు కదా. ఆ సెంటర్ పిల్లర్స్ కూలిన తర్వాత నీళ్లు నిలబడవు, అక్కడ నీళ్ళు నిలబడడానికి లేదు. నీళ్ళు నిలబడి పెడితే మొత్తం మిగతా పిల్లలు కొట్టుకుపోతాయి, దాని ప్రెషర్ పడిపోయి. సో అందుకనే కంపల్సరీ నీళ్ళు వదిలేసిండ్రు. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి 36 లక్షలు, 18 లక్షల స్టెబిలైజేషను, 18 లక్షల కొత్త ఆయకట్టు, ఈ 36 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలంటే నీళ్లు 90% నీళ్లు మేడిగడ్డ నుంచే రావాలి. సో మేడిగడ్డలో 3 పిల్లలు కూలిపోతే నీళ్ళు నిలవడానికి లేదు, నంబర్ 1. 3 పిల్లలు కూలిపోతే ఆ 3 పిల్లలను మళ్ళీ రిపేర్ చేయడానికి ముందు అసలు 3 పిల్లలు కూలితాయా, మిగతా కూడా 80 పిల్లలు కూలితాయా అనేది డిసైడ్ చేయాలి. అది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు డిజైన్ చేస్తారు, నిష్ణాత ఇంజనీర్లు డిసైడ్ చేస్తారు. అది ఒకటి ఉంది. సో దానివల్ల నీళ్ళు నిలబడానికి లేదు. సో ఇప్పుడు అక్కడ నీళ్ళు లేకపోతే నీకు పంపులు పనిచేయవు, తర్వాత పైన ఉన్నటువంటి అన్నారం పనిచేయదు, బ్యారేజ్ పనిచేయదు, దానిపైన ఉన్నటువంటి సింధులు పనిచేయదు, దానిపైన ఉన్నటువంటి 15 రిజర్వాయర్లు పనిచేయవు. మొత్తము కాళేశ్వరం వ్యవస్థనే మొత్తం కుంటుపడుతుంది. సో అది 3 పిల్లల కథ కాదు, మొత్తము 36 లక్షలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి వ్యవస్థ అది. సో మేడిగడ్డ నుంచే నీళ్ళు పోవాలి. సో అందుకనే 3 పిల్లలు కాదు, మొత్తము 1,00,000 కోట్ల రూపాయలకు నువ్వు ఏవైతే ఖర్చు పెట్టినావో దానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఇదంతా కూడా. సో 3 పిల్లలు అనేది కాదు అంటే ప్రజలకు అర్థం, 3 పిల్లలు అంటే అందరూ అనుకుంటారు నిజమని. కానీ అందుకని మేము ఇంజనీర్లు చెప్తున్నాం కాబట్టి, అందరు చెప్తున్నారు కాబట్టి, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది కాబట్టి, అంతేందుకు ఎలాంటి వాళ్ళని చెప్తున్నారు, ఎవరైనా చెప్తారు అది 3 పిల్లల వ్యవస్థ కాదు, ఇది మొత్తం వ్యవస్థ అనేది. సో అందుకనే ప్రజలందరూ చెప్పాల్సింది ఏంటంటే, ఇది 3 పిల్లలు కాదు, మేడిగడ్డకు డ్యామేజ్ అయింది, మేడిగడ్డ మొత్తం పనికి వస్తుందా పనికి రాదని నిర్ణయం చేయాలి ఇంజనీర్లు మొత్తం కూడా. అది పని చేస్తే తప్ప మిగతా వాటికి నీళ్ళు రావు. సో మిగతా వాటికి నీళ్ళు రాకపోతే, 15 రోజులు నీళ్ళు రాకపోతే 1 ఎకరం కూడా పారదు.